దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 4th ఆగస్ట్ 2025 మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 19వ అధ్యాయము 11వ వచనము, సామ్ నంబర్ 19 and verse 11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గాయకొనుట వలన లాభం కలుగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాటి వలన ఏంటండి? వాటి వలన పైన 3 వచనాల్లో రాయబడ్డాయి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క న్యాయ విధులు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు, వాటి వలన, దేవుని వాక్యం వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. హెచ్చరిక. యు ఆర్ వాన్, డోంట్ డూ దిస్. ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు మంచిది, ఇలా చేస్తే నీకు అది జరుగుతుంది. ఇది నీకు హెచ్చరిక. ఈరోజు నీకు ఏమైనా హెచ్చరిక కావాలంటే దేవుని వాక్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని గైకొనుట వలన, దేవుని వాక్యాన్ని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. మామూలు లాభం కాదు, గొప్ప లాభము కలుగును. ఈరోజు జీవితంలో ప్రతి ఒక్కరికి లాభం కావాలి. లాభం కొరకు ఫలాంది చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం, లాభం కొరకు. కానీ నిజంగా జీవితంలో నిజమైన లాభంను పొందుకోవాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి తెలుసండి? దేవుని యొక్క మాటలను గైకొనాలి, దేవుని యొక్క వాక్యమును గైకొనాలి. నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా, జ్ఞానవంతురాలు అయినా, అర్థమవుతుందండి, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్న వ్యక్తివైనా, దేవుని యొక్క మాటను గైకొంటున్నావా? నీవు నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? అందరితో సమాధానం కలిగి జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను గైకొనుక నీకు లాభము కలగదు. ఎందుకంటే దేవుని వాక్యము బంగారము కంటే కోరదగినది. దేవుని వాక్యము తేనెయు జుంటె తేనె కంటే కోరదగినది, రుచికరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. చాలామంది బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు, గొప్ప లాభం అని. మంచిదే, లాభము రావచ్చు, కానీ దానికంటే గొప్ప లాభము కోరదగినది దేవుని వాక్యము. Let me read this in English. Psalm number 19 and verse 11. Moreover, by the word of God, the servant warned, and keeping of them there is great reward. There is a great reward. You want to experience great rewards in your life? Whoever you are, you have to obey the word of God. దేవుని వాక్యము యందు నువ్వు విధేయత చూపించే వ్యక్తివై ఉండాలి. వాక్యమును గైకొనాలి. ఆ సమయంలో నీకు అది అనుకూలముగా ఉన్నా, అనుకూలముగా లేకపోయినా, నీవు దేవుని వాక్యమును గైకొన్నప్పుడు అది గొప్ప లాభము నీకు దొరుకుతున్నది. हिंदी में पढ़ेंगे भजन संहिता 19 अध्याय और 11 वचन पढ़ रहे हैं. तेरा दास चिताया जाता है, उनके पालन करने से बड़ा ही प्रतिफल मिलता है. उनका क्या मतलब? प्रभु का वचन का पालन करने से आपको बड़ा ही प्रतिफल मिलता है. छोटा नहीं, बहुत बड़ा आशीर्वाद मिलता है. आप वचन के अनुसार चलना चाहिए. आपका बोल, आपका चाल, आपका सोच प्रभु वचन के अनुसार होता है तो बहुत ही फल आपको मिलेगा, बढ़कर मिलेगा आपको. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప లాభము, గ్రేట్ రివార్డ్, గొప్ప లాభము దేవుని యొక్క మాటలను గైకొనుట వలన దొరుకుతున్నది. దేవుని నమ్ముకొని ఏం లాభం అండి? దేవుని చిత్తం ఏం? చాలామంది అంటారు అది వ్యర్థము, అది మూర్ఖత్వము, అజ్ఞానతది, చీకటిలో ఉన్న వారి మాటలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యమును గైకొన్నట్లయితే గొప్ప లాభము నీకు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గొప్ప లాభము కలుగుటకు, గొప్ప లాభం పొందుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన వాక్యానికి స్తోత్రములు. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. దేవా తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారిని దీవించి మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం. వారి జాబ్స్కి విరోధంగా పనిచేస్తున్న ప్రతి క్రియ ఆలోచనను యేసు ప్రభు నామములో కొట్టివేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేసిన వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయంకి స్తోత్రములు నాయన. చదువుకుంటున్న వారు అందరి కొరకు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీ చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారి చదువులో వారికి గొప్ప లాభాన్ని ప్రకటిస్తున్నానయ్యా. యేసు ప్రభు నామంలో వారు గొప్ప లాభం పొందుకునేందుకు స్తోత్రం చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభు నాయన మీ మాటలను, వాక్యమును గైకుంటూ పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. అప్పుడు వారి పరిచయలో గొప్ప లాభం వరకు దొరుకుతున్నదయ్యా. సహాయం చేయండి నాయన. తండ్రి, పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నా రక్షకుడా, నా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ తప్పించము. ఇంక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.